నమస్తే. రాత్రంతా నానిన అన్నంలో కొన్ని వేల కోట్లు మంచి బ్యాక్టీరియా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే పల్లెటూర్లలో పొలాలకు వెళ్ళే వాళ్ళు ఇప్పటికీ సద్దన్నం తిని వెళతారు. ఎందుకంటే దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. అనారోగ్య సమస్యలకు ఇవి చెక్ పెడతాయి. కొందరు ఉదయం లేవగానే రాత్రి మిగిలిన అన్నం బయట పారేస్తూ ఉంటారు. మీరు ఇలా చేస్తే వేల డబ్బులు పోగొట్టుకున్నట్లే. ఎందుకంటే ఇవి మన శరీరంలో వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. మనలో కొందరు కడుపులో వేడెక్కువై ఏ పనులు చేయలేక నీరసించిపోతారు. అలాంటి వారు ఈ సద్దన్నం తింటే కడుపులో ఏసీలా చల్లగా ఉంచుతుంది. రాత్రిపూట మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే తిన్న తర్వాత వచ్చే పవర్ ఇంకా వేరే ఫుడ్స్ వల్ల కూడా రాదు. కాబట్టి బయట ఫుడ్స్ కంటే కూడా దీనిని మీ ఫుడ్ డైట్లో చేర్చుకోండి. సద్దన్నం చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొన్ని దేశాలలో అయితే దీనిని వేరే పేర్లు పెట్టి అమ్ముతున్నారు. కానీ మనం మాత్రం తెల్లారగానే సద్దన్నం తెచ్చి బయట పారేస్తున్నాం. ఇంకా దీనిని ఎలా తినొచ్చు అంటే, రాత్రి అన్నం మిగిలితే దానిలో పాలు, కొద్దిగా పెరుగు వేస్తే ఉదయానికి పెరుగుగా అవుతుంది. దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.